మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ధాం ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. నిజం చెప్తున్నా, ఇక కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు కొన్నొద్దుల దాకా బయటికి వెళ్ళకపోవడే నయమనిపిస్తాంది. వాళ్ళు రోడ్డు మీద కనబడితే చాలు ఇక జనాలు ఎక్కడికక్కడే నిలదీస్తాండు. జనం కోపం చూస్తుంటే ఈ లీడర్లను ఊరవుతల దాకా గేదె తట్టే ఉన్నారు, గట్టనే కొడుతుంది. అగో చూడు, ఏ ఊర్లో చూడు కాంగ్రెస్ లీడర్లు కానొస్తే చాలు జనం మళ్ళా పడుతుర్రులా. అగో అంతేనోలా, అగో చూడురి, మన చిన్న ముఖ్యమంత్రి బట్టి సార్ను సొంత నియోజకవర్గం జనం ఎట్లా ఆడుచుకుంటురో. అయితే మున్సిపాలిటీ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా, ఇక ఇంకో దిక్కు మంత్రులు షేయి పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడే ఇందిరమ్మ చీరలు వంచే కార్యం ముంగడ పెట్టుకున్నారు. మరి జనాలు గాయంత అమాయకుల ఇట్లా చీరలు వంచేందుకు వచ్చిన బట్టి సార్ను అసలు ఎవరికి కావాలి నీ చీరలు? 6 గ్యారెంటీలు ఎటువాయ్, మహాలక్ష్మి పథకం ఏమైపోయా, తులం బంగారం ఎటు మాయమైపోయాని ఇగో ఇట్లా గట్టిగా నిలదీసిర్రు. బట్టి సార్ను జనం గట్లా ఆడుచుకుంటే ఇంకో మంత్రి దామోదర రాజనరసింహ సార్ను చూడురిగా సేమ్ సీను. సారు రంగారెడ్డి జిల్లా జోగిపేటల ఇందిరమ్మ చీరలు వంచుతుంటే అక్కడోళ్ళు నీ 6 గ్యారెంటీలు ఏమైపోయినాయి సార్ అని గిట్ల నిలదీసిరు. ఇటు మన సికింద్రాబాద్ ముషీరాబాద్ లోనేమో మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ను ముసమరనీయకుండా చేసిరోళ్ళ దళి సంఘాలోళ్ళు సారు దోమలగూడ సర్కిల్ ఆఫీసు ఓపెనింగ్ చేస్తా అంటే జనం చేయనీయకుండా నిరసన చేసిరు. ఇక మొన్న మంత్రి వివేక వెంకటస్వామి సారును ఇంకో మంత్రి జూపల్లి కృష్ణారావు సారును మంచిర్యాల జిల్లా చెన్నూరు జనాలు అడ్డంబడి నిరసన చేశారు. మా భూములను గుంజుకొని ఎందుకు గోసవుచ్చుకుంటున్నారని గరమయ్యారు. ఇక నిన్నటికి నిన్న ఇంకో మంత్రి వాటికి శ్రీహరి సారు వనపర్తి జిల్లా అమరసింతల కనబడితే అక్కడి జనం నిలదీసిరు. 6 గ్యారెంటీలు ఏవి అనుకుంటా. ఇటు చూడుని, మహబూద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ సార్ను గెలిచి ఏం మామూలు చేసినావు అనుకుంటా అక్కడి జనాలు కూపానికి వచ్చిరు. వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు సార్ మీద అక్కడే ఆడపడుచులు ఘరానికి వచ్చిరు. ఇందిరమ్మ చీరలు ఇప్పుడికేమిటి ఇస్తానో, ఆ లక్ష్మి కింద ఇస్తానన్న 2,500,000 ఎటువే అని గిట్లా నిలదీసిరు. ఇప్పుడు రాష్ట్రం అంతటా గిట్టడే ఉన్నదోలా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఏడగనబడ్డా జనాలు మాత్రం ఈడ్చిపెడతలేరు. ఇదంతా రేవంత్ సార్కు ముందే ఎరికే కావచ్చు. అందుకేనా అయింది వీళ్ళను ఇందిరమ్మ చీరలు పంచే కార్యం పేరుతోని నియోజకవర్గాలకు పంపి సారు దావోస్కు పోయింది. ఏమో వాటురి. మొత్తానికి వచ్చే మున్సిపాలిటీ ఎలక్షన్ల షేయి పార్టీ పరిస్థితి ఏందో, జనం ఏ తీర సన్మానం చేయాలనుకుంటురో ఇగో క్లియర్ కట్టుగా కనబడుతున్నది కదా. ఎద్దేడ్చిన ఉసం రైతేడ్చిన రాజ్యం బాగుపడాయి అంటారు. ఇప్పుడు మన తెలంగాణలో గట్లే అవుతున్నది. ఎద్దేడుస్తూనే ఉన్నది, రైతు రందిల్నే ఉన్నాడు. అసలు 2 ఏళ్ల కిందటి దాకా మన రైతు బతుకు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా? కేసీఆర్ సారు పాలనలా రైతు బంధు పైసలు యాలడికి పడేటి, మరి ఇప్పుడు పడతారయ్యా? ఎన్ని మాటలు ఎగ్గొట్టిరు మీకు కూడా ఎరికే కదా. మరి రైతు బంధు పైసలు ఎటు పోతున్నాయి, ఏమైతున్నాయి? రేవంత్ సార్కు రైతులంటే ఎందుకు అంత కచ్చా? ఆడుచుకున్నారు రారి.
ఇప్పుడు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ పోదాం. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు రేవంత్ సార్ వారు మన రైతుల మీద ఒలుకోబోసిన ప్రేమను యాద్ తెచ్చుకుందాం. ఇందిరమ్మ రైతు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది 12,000. స్పష్టంగా ఏ మాత్రం శశపిశలు లేకుండా, అనుమానం లేకుండా, పదాలు అటు ఇటు కాకుండా పేర్చి కూర్చి ప్రజలకు స్పష్టంగా చెప్పినము. కౌలు రైతు చట్టం తెచ్చినప్పుడు నమోదు చేయించుకునేది 15 లక్షల మంది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా మళ్ళీ నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి చట్టబద్ధత కాంగ్రెస్ పార్టీ చేసింది. సో వాళ్ళందరినీ తీసుకొని ఒక 60 లక్షలు రైతులు ఉన్నారు అనుకుంటే, ఒక 15 లక్షల వీళ్ళు ఉన్నారు అనుకుంటే 75 లక్షల మంది అవుతారా, 80 లక్షల మంది అవుతారా, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఎలాంటి అనుమానం లేదు. భూ యజమానికి 15,000 వస్తుంది ఎకరాకు, కౌలు రైతుకు కూడా 15,000 వస్తుంది. రైతులకు 15,000, కౌలు రైతులకు 12,000 యాళ్లకు ఇస్తా అన్నాడు కదా. మరి ఇప్పుడు యాసంగి పనులు నడుతానే, మరి ఎంతమందికి రైతు బంధు పైసలు వచ్చినాయి వల్ల మీరే చెప్పురి. పడ్డాయా అకౌంట్లల్లా? అసలు రైతు బంధు అంటేనే పంట పెట్టుబడి సాయం. పంటేసేటప్పుడు సాయం చేయకుంటే ఇంకెందుకు? ఇట్లా ఒక్కసారి అని కాదు, ప్రతిసారి గీదే. కేసీఆర్ సార్ ఇచ్చిన దానికంటే ఎక్కువ పైసలు ఇస్తామని అందరినీ ఆశ పెట్టిండు రేవంత్ సారు. గద్దెకెక్కినాక ఏమే అసలుకే మోసం అయిపోయా. కేసీఆర్ సార్ ఇచ్చినన్ని ఇత్తలేడు. షెయి పార్టీలు ఇత్తా అన్నయి ఎగ్గొట్టిండు. షెయి పార్టీ అధికారంలోకి వచ్చినాక మొత్తం 5 సీజన్లు వచ్చినాయి. ఒక్కటంటే ఒక్క పారన్న కరెక్ట్ రైతు బంధు పైసలు ఇచ్చిరా? అందరికిచ్చిరా? పోయినేడాది వానకాలంలో రైతు బంధు పైసలు ఎగ్గొట్టిరు. ఇక ఆ పైసలు ఎటువా? వేసినోళ్ళకేమో కోతలు అట్టింగులు. ఇక ఈసారేమో సంక్రాంతికి రైతు బంధు పైసలు ఎత్తామని చెప్పిరు. సంక్రాంతి పోయింది, మన రేవంత్ సారు దావోస్కు పోయిండు. మళ్ళా ఫిబ్రవరిలో వస్తాడు. ఇంకో దిక్కు యాసంగి సగం సీజన్ అయిపోయా. అంటే ఈ తాప కూడా యాళ్లకు రైతుల చేతికి పైసలు రానట్టే కదా. ఎన్నడిస్తారో తెలియదు. అసలు ఇద్దరో లేదో చెప్పేది కుదివారం లేకుండా అయింది. ఇక సారు ఫిబ్రవరిలో మన కాడ దిగినాక మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడొత్తాంది. అరే రైతు బంధు పైసలు ఇద్దాం అనుకున్నా కానీ మా ఆయన ఎలక్షన్ కూడా వచ్చాయని మత్మనిపించే ముచ్చట్ల రెడీగా పెట్టుకున్నాడు కావచ్చు. ఇక పోయిన అసెంబ్లీల ఎలక్షన్లకు ముందే కేసీఆర్ సార్ రైతు బంధు కోసమని 7,000 కోట్లు రెడీగా పెట్టిరు. ఎలక్షన్లు అయిపోయినాయి, షెయి పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఆ పైసలు రైతులకు ఇయ్యాలనా అద్దా? కేసీఆర్ సార్ పెట్టిన 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు పైసలు కాంట్రాక్టర్లకు వంచి సర్కార్లో ఉన్న పెద్ద మనుషులే కమిషన్లు తీసుకున్నారని చెప్పుకున్నారు కదా. అప్పుడు నడిమిట్లో ఒకసారి ఏమో ఇచ్చినట్టు ఇచ్చిరు రైతు బంధు. ఇక అటెంక హరిగోస అంటే హరిగోస ఉచ్చుకున్నారు. ఓదికు రుణమాఫీ గానే పొలం పనులు విడిచిపెట్టి రైతులు బ్యాంకుల ఆఫీసర్ల చుట్టూ చక్కర్లు ఒట్టవచ్చే పరిస్థితి. ఇక కాంసేగం పెట్టుబడి సాయమన్నా ఆసరైతుంది అనుకుంటే ఇది కూడా మోసం అయిపోయా. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే యాళ్లకు రైతు బంధు పడేది, యూరియా బత్తాలు వచ్చేటి, బీమా పైసలు పడేటి. ఇప్పుడేమో రేవంత్ సార్ అంతా ఆగమాగం చేసి పడేసే అని గరమైతురు రైతులు. సింగరేణిని పొత్తం పెట్టే కుట్రేషన్ నడుస్తుందని ఇప్పుడు అందరికీ సమజైంది కదా. సీఎం సారు బామర్ది సింగరేణిలా దందాలు చేస్తాడని లోకమంతా కూడా ఎగురుతుంది. అటు ఇటు చేసి సింగరేణిని మన సర్కారు ఏమో చేసేటట్టే ఉన్నదని కార్మికులకు రంది పట్టుకున్నది. అందుకే రోడ్డెక్కిర్రు, సింగరేణిని కాపాడుకునేందుకు తండ్లాడుతుర్రు. మన నల్ల బంగారం సింగరేణిలా పెద్ద కుంభకోణమే నడుతుందని చెప్పుకుంటురు కదా. మన సీఎం సారు బామర్ది దందాలు చేసిందంట అందులో. ఇక ఈ సింగరేణి టెండర్ల మీదని వాటాల కాడ మంత్రుల నడుమ నడిచిన పంచాయతీ బజార్ల వాటదని అంటారు. అటు ఇటు చేసి సింగరేణిని ఆగం చేసే కథ నడుతుందని కార్మికులు భయపడుతురు. మా తల్లసొంటి సింగరేణిని కాపాడాలని కార్మికులు బీఆర్ఎస్ లీడర్లు రోడ్డెక్కిరు. ఇక ధర్నాలు రాస్తారు, కొలు చేసిరు. సింగరేణిలో అవినీతిని వెంటనే కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. జై
తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం అసలు సింగరేణి టెండర్ల కుంభకోణం బయటపడుతుంటే ఈ సర్కారోళ్ళు ఎంక్వైరీలు ఎందుకు చేస్తలేరు? కమ్ సిట్టో గిట్టో పెట్టాలి కదా, సిబిఐ ఎంక్వైరీ చేసి దొంగ లెవెలో దొరకబట్టాలి కదా. కానీ 1000 కోట్ల కుంభకోణంలా ఎంక్వైరీల తెరువుకే ఓతలేరు సర్కారోళ్ళు. అంటే దొంగ లెవెలు వాళ్ళకు బాగా ఎరికైనట్టే ఉన్నది. అందుకే లేని కేసుల మీద సిట్టులు ఎంక్వైరీలు అనుకుంటా పొద్దుల తీసుకుంటా కళ్ళ ముందు కనబడే కుంభకోణాన్ని మాత్రం సూచి చూడనట్టు ఓతురేంది సర్కారోళ్ళు అని కార్మికులు గర్మైతురోలా కాదు. ఏమంటే ఈ రేవంత్ సారు ముఖ్యమంత్రి అయిండు అప్పటి సంది అంటే సింగరేణి మీద పడ్డరేందోలా. అంతేందుకు ముఖ్యమంత్రి సారు ఫుల్ బాల్ బ్యాచ్ ఆడుకునే తందుకు కార్మికుల నోట్లే మన్నుగొట్టి 100 కోట్ల రూపాయలు సింగరేణి సొమ్ము కథం చేసిరు. నిజంగా కేసీఆర్ సార్ పాలనలా సింగరేణి సిరులు కురిపించినాయి. కానీ ఇప్పుడు సింగరేణి అంటే దోసుకునే బాయలకనే చేసిరని అంటారు. తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం అన్నట్టు మన సీఎం సార్ దావోస్ కు పోయింది కదా, మస్తు పెట్టుబడులు పట్టుకొస్తామని ప్రయాణం చేసిండు. మరి పోయినసారి చెప్పిన పెట్టుబడులు ఏమాయ సార్కే తెలవాలి. అసలు ఈ ముఖ్యమంత్రి సారు దావోస్ కు ఎందుకు పోతాడు, వచ్చే ఫైదా ఏందో షెయిపాటి ఎంపీ సారే చెప్పిండు. ఏం చెప్పిండా అంటారా, చూడుది మీరే. మన రేవంత్ సారు పుణ్యపాదం దావోస్ లో పెట్టిండు కదా, ఇక మస్తు పెట్టుబడులు వెళ్తాయి. అట్లా ఇట్లా అనుకుంటా ఒక డప్పు కొట్టుకున్నారా. అసలైతే రేవంత్ సార్ చేసే ఈ దావోస్ టూర్లే బీకార్ టూర్ అట కాదులా, పైసలు దండుగా తప్ప వచ్చేది లేదట పోయేలేదట. ఈ మాట సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాజీవ్ శుక్ల సారే చెప్తుండు. అసలు ఈ రేవంత్ సారు దావోస్ కు ఎందుకు పోతాండో, ఏం మామూలకు పోతాండో, అసలు వచ్చే ఫైదా ఏందో పైసలు ఖరాబ్ చేసేటందుకే ఈ టూర్లు గీర్లు అని శుక్ల సారు ఇజ్జత్ తీసి కుప్పబెట్టుకున్నాడు. ఇక అంతరావైతే పెట్టుబడుల మీద మాట ముచ్చట పెట్టుకోవాలంటే ఈడికెళ్ళి పెట్టుకోవచ్చు కదా, గాయంత దానికి దావోస్ దాకా పోవడెందుకు, డప్పు కొట్టుకునే తందుకని అనబడుతుండు. ఇక అందుకు తగ్గట్టుగానే ఇక పోయినసారి మన రేవంత్ సారు లోకల్ కంపెనీలు ఊరు పేరు లేని కంపెనీతోని ఒప్పందాలు అవి చేసుకున్నాడని పేరు వచ్చింది. ఆ ఒప్పందాలు ఏమైనాయో కూడా తెలియదు. ఇక ఇప్పుడు కూడా గదే కథ నడుస్తుందని చూడంటూ ఈ తాప రేవంత్ సార్ వాళ్ళ బామ్మర్ది కంపెనీలతోని అన్నదమ్ముల కంపెనీలతోని దావోస్ లా ఒప్పందాలు చేసుకుంటారు కావచ్చని కారడమాడుతురు. ఇంకో దిక్కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సారు దావోస్ లా ఒక కంపెనీతోని పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నాడు. ఆ కంపెనీ ఎవరిదో ఎరికేనా, మహారాష్ట్ర మంత్రి సారదేనట. మంత్రి కంపెనీ తోటి ఒప్పందాలు చేసుకుని ఫోటోలు దిగేతందుకు దావోస్ దాకా ఓడేందుకు, డైరెక్ట్ ఈయన్నే కలిసి మాట్లాడుకుంటే అయిపోవు కదా అని బనాయిస్తురోలా. ఇగో గిట్లున్నదట ఒక్కొక్కరి దావోస్ టూరు వింతలు విడ్డూరాలు. నిజంగా ఆలు మొగలు ఇంట్లో ఉన్నప్పుడు ఎంత కీసులాడుకున్నా ఎన్ని లొల్లులు జౌడాలు పెట్టుకున్నా ఒకలంటే ఇంకొకరి మీద మస్తు ప్రేమ ఉంటుందిలా. కాకపోతే చెప్పుకోరు, ఒకరు నిడిచి ఇంకొకరు ఉండలేరు కూడా. అందుకే కాదు లొల్లి పెట్టుకొని తల్లిగారింటికి పోయినా భార్య కోసం భర్త బుజగరిచ్చుకొని తెచ్చుకునేది. కానీ ఒక కాడ ఏమైందో ఎరికైనా అనోలా చూస్తే మీకు కండ్ల పొంట నీళ్ళు వస్తాయి కావచ్చు. అగో ఇది ఆలు మొగల ఆఖరి కార్యం. అవును, భార్యాభర్తలు ఇద్దరు ఒకటే రోజు కాలం చేసిరు. పెన్మిటి వయసు 90 ఏండ్లు, దగ్గర దగ్గర 70 ఏండ్ల కిందట లగ్గమైంది. అప్పటి సంది ఆలు మొగలు ఒకరు తోడుగా ఇంకొకరు కలిసే ఉన్నారు. 70 ఏండ్ల సంది కాల్చుండుడంటే చిన్న ముచ్చట్నా? అయితే పెన్మిటికి పానం మంచిగా లేక కాలం చేసిండు. పెన్మిటి చచ్చిపోయినాక జరసేపటికే ఈయన ఇంటి ఆమె కూడా జీవిడిచిందోలా. అంటే ఈ సావు కూడా ఈ ఆలు మొగలను వేరు చేయలేదన్నట్టు. బతుకుల్నే కాదు సావులా కూడా ఒకరి చెయ్యి ఇంకొకరు ఇడిచిపెట్టలేదు. నిజం చెప్తున్నా, ఆలు మగల గురించి ఎన్నెన్నో అనుకుంటాం గాని పటోళ్ళ సంగతి ఏమో గాని వెనకటోళ్ళు మాత్రం ఒకళ్ళు ఏడిచి ఇంకొకరు ఉండని ఉండరులా. మీదికి తిట్టుకున్నా కొట్లాడుకున్నా ఆపతిలో మాత్రం ఒకళ్ళ కోసం ఇంకొకరు ఉంటారు. ఒకళ్ళు లేకుంటే ఇంకొకరు ఉండను కూడా ఉండరు. దానికి రుజువు వీళ్ళే.
నిజం చెప్తున్నా, కొందరు కోతేశం చూస్తే కోపమే అత్తదోలా మెదడు లేనట్టే చేస్తారు, పానాల మీదకి తెచ్చుకుంటారు. అసంటోళ్ళు చుట్టుముట్టుంటారు కదా, అగో గసంటి కాంతిరోడే వీడు. చూడుర్రి మీరే మరి. వీని షెక్కలు చూడురుల్లా. ఊరి నాయను వీడేం మనిషి అసలు, మనిషేనా లేకుంటే ఇంకేమన్నా? అగో బీరు సీసాలతో సాహసాలు చెత్తాండేంది, సాహసాలు ఈయన సాహసాలు మన్నువాడ. ఒక సీసా మీద నెత్తి పెట్టిండు, ఇక ఇంకో 2 సీసాలను చెరో పట్టుకొని ఇట్లా సర్కస్ ఫీట్లు చేస్తాడు. నన్ను చూడు, నా అందం చూడు, నా షకలు చూడు అనుకుంటావా అని పెర్ఫార్మెన్స్ సల్లగుండా. మరి ఈ సాహసం నేల మీదనో ఇంటి మీదనో చేస్తాడంటే గది కూడా కాదు, 282 అడుగుల ఎత్తులో ఉన్న టవర్ మీదకి ఎక్కి మరీ పిస్సేషం వేసిండు. వీడు రాజస్థానుడు, హర్యానాకు వచ్చిండు. హర్యానాకు 3 బీర్లు పొతం పెట్టినట్టు ఉన్నది. ఇక ఖాళీ సీసాలను ఏం చేయాలనుకున్నాడో ఏమో, ఓపీ జిందాల్ టవర్ ఎక్కి ఆ సీసాలతో గీషం వేసిండు. ఇక ఆడనే ఉన్న జనాలేమో కిస్స నవ్వుకుంటా నూరెళ్ళ పెట్టి చూసుడు. ఇక జనం చూస్తాండు కదా అని వీడు ఇంకా రెచ్చిపోయిండు. వల్ల ఆ పైపుల మీద ఎక్సర్సైజ్ కూడా చేస్తాడు. ఎక్సర్సైజులు వాని ఎక్సర్సైజ్లకు అగ్గి వెట్ట పుసుక్కున ఏమన్నా అయితే ఏందన్నట్టు. ఇక జర సేపటికి పోలీసు వాళ్ళు ఆడికి వచ్చి ఈ సాహసాలేవో పోలీస్ టౌన్లోనే చేద్దు రాపిడ్డా అనుకుంటా ఇదే స్టైల్లో సన్మానం చేసే పని పెట్టుకున్నారట పోలీస్ టౌన్లో. ఆయనకి ఇట్లా మోపైరేందుల్లా అసలు. చూసారు కదా, గిరి గివాల్టి ముచ్చట్లు. మళ్ళొచ్చి పడి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.